హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్యూటర్ లోపల ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ బూటబుల్ పెన్ డ్రైవ్ అని ఇక్కడ కంప్యూటర్లో పెట్టేస్తున్నాం. ఇక్కడ ఓకే, పెట్టేసిన తర్వాత కేబుల్స్ కనెక్షన్ ముందే పెట్టేసినాం, పెన్ డ్రైవ్ పెట్టేసినాం. ఇంకా కంప్యూటర్ని ఆన్ చేస్తున్నాం. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బూటబుల్ ఆప్షన్ రావాలి కాబట్టి ఇక్కడ కీబోర్డ్లో మనకు F9 నుండి F12 బటన్స్ ఉంటాయి. దీంట్లో మనకు జీబ్రానిక్స్ స్మార్ట్ బోర్డ్ ఉంది. దీంట్లో మనకు బూటబుల్ చేయడం కోసం ఇక్కడ మనకు ఆప్షన్ ఏముందంటే బూట్ కీ అనేది F2 బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ F2 బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ ఇక్కడ మనకు ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ మన దీంట్లో పెన్ డ్రైవ్ ఏముంది అంటే ఇక్కడ మనకు UEFI కింగ్స్టన్ పెన్ డ్రైవ్ మనకు కావాలి. ఇక్కడ డౌన్ అవర్ వచ్చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తుంది. ఇక్కడ మనం బూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు ఏం అడుగుతుందంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూనిటెడ్ కింగ్డమ్ ఉంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది. ఇన్స్టాల్ ఒకసారి బటన్ ఇక్కడ ప్రెస్ చేసుకుంటాం. చేసిన తర్వాత ఓకే, ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ ప్రోడక్ట్ కీ ఉందా అంటుంది. ఇక్కడ మన దగ్గర లేదు. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ప్రోడక్ట్ కీ క్లిక్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది ఓఎస్ ఏంటి అంటే విండోస్ 11 Pro కావాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోమంటుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కస్టమైజ్డ్ విండోస్ ఓన్లీ క్లిక్ చేసుకున్నాం. దీంట్లో మనకు ఇక్కడ 250 GB SSD ఉంది. దీంట్లో మనకు న్యూ ఫోల్డర్ కావాలి. న్యూ క్లిక్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ మనకు స్టోరేజ్ ఎంత కావాలంటే ఇక్కడ మనకు 1 lakh టైప్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తున్నాం. మళ్ళీ ఓకే చేస్తున్నాం. ఇక్కడ 100 GB ఓఎస్ తీసుకుంది, అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 140 GB ఉంది. ఇంకొకటి ఇక్కడ పార్టిషన్ కావాలి. సెలెక్ట్ చేసుకొని న్యూ క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 97 GB లోపల ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్నాం. ఒకసారి ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోవాలంటే ఒక 10 to 15 minutes. దీంట్లో SSD ఉంది, NVMe SSD ఉంది. ఒక 10 to 15 minutes టైం తీసుకుంటాయి. ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 అయిపోయి ఇక్కడ 100% రావాలి. ఇక్కడ మనకి ఒక 10 to 15 minutes మనకి టైం తీసుకుంటాయి ఇన్స్టాలేషన్ కావడం కోసం. ఓకే, ఇక్కడ 100% ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలెంట్ అప్డేట్స్ మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ఒకసారి మళ్ళీ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ అయి మళ్ళీ ఒకసారి ఆన్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాయి ప్రాసెస్ అనేది. ఇక్కడ మనకు కావాల్సింది ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ ఇండియా, మళ్ళీ ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నెట్ వైఫై కానీ నెట్ అనేది ఉందా అని చెప్పేసి అంటుంది. ఇక్కడ లేదు. ఇక్కడ యాడ్ అవుట్ అండ్ ఇంటర్నెట్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ నేమ్ అడుగుతుంది. కంప్యూటర్ నేమ్ ఏదైనా ఇవ్వండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ పాస్వర్డ్ అవసరం అంటే నెక్స్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్, మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్. ఇక్కడ మొత్తం ఓఎస్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ ఒక మెసేజ్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఓఎస్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనకు ఓఎస్ ఇన్స్టాలేషన్ అనేది ఇక్కడ మనకు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దీంట్లో కంప్యూటర్ లోపల సాఫ్ట్వేర్స్ ఎలా ఇన్స్టాల్ చేయడం ఏంటి అని చూద్దాం. చేస్తున్నాం అంటే ఇక్కడ డెస్క్టాప్ పైన ఇక్కడ మనకు ఐకాన్స్ అని ఇక్కడ కనబడట్లేదు. ఇక్కడ మనకు ఐకాన్స్ రావాలి. ఇక్కడ దిస్ పీస్ అని చెప్పేసి ఐకాన్స్ ఉంటాయి కదా. ఇక ఐకాన్స్ రావడం కోసం ఇక్కడ ఏం చేయాలంటే ఎంటీ ప్లేస్ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తుంటే ఇక షో మోర్ ఆప్షన్స్లోకి వెళ్తున్నాం. తర్వాత ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్, దీంట్లో పర్సనలైజ్లోకి వెళ్తున్నాం. మ్యాక్సిమైజ్ క్లిక్ చేసుకున్నాం. దీంట్లో కాదు ఇక్కడ థీమ్స్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రోల్ కిందికి వస్తుంటే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ ఉంది. ఇక్కడ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. యూజర్ ఫైల్స్, నెట్వర్క్, కంట్రోల్ ప్యానల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసి ఓకే చేస్తుంటే ఇక్కడ మనం డెస్క్టాప్ పైన ఇక్కడ మనకు ఐకాన్స్ అని ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో వల్ల మన పెన్ డ్రైవ్ ఓఎస్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో పెన్ డ్రైవ్స్ అని నేను దీంట్లో పెట్టేస్తాను. ఇక్కడ ఓకే, పెన్ డ్రైవ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు ఫస్ట్ దీంట్లో సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేసేయాలంటే దీంట్లో విండార్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంటాయి. విండార్ ఆ లొకేషన్ ఎక్కడ ఉందో అక్కడ లొకేషన్ దగ్గర మనం వెళ్ళాలి. ఇక్కడ విండార్ 64 బిట్ ఓఎస్ ఉంది.
విండోస్ 64 ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ అడుగుతుంది, ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఓకే, మళ్ళీ ఇక్కడ డన్. ఇక్కడ విండోస్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఓపెన్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ VLC మీడియా ప్లేయర్స్ మనకు ఏవైతే డ్రైవర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కావాలో వాళ్ళు దీంట్లో ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇది VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాలేషన్, ఇది ఈ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు దీంట్లో నెట్ రావాలి కాబట్టి ఇక్కడ మనకు ల్యాన్ కేబుల్ ఉంది. డైరెక్ట్గా మనం వేసిన ఇక్కడ USB ఇక్కడ ల్యాన్ పోర్ట్లో దీంట్లో పెట్టేసాలి. ఇక్కడ ఇదే ల్యాన్ కేబుల్, ఇక్కడ ల్యాన్ పోర్ట్ ఉంది. దీంట్లో పెట్టేసిన తర్వాత కొద్దిగా లోపల ప్లేస్ చేసిన ఒక లాక్ లాగా వచ్చేసింది. ఇక్కడ ఒక లైట్ వచ్చేసి సౌండ్ వచ్చేసింది. డైరెక్ట్గా మనకు ల్యాన్ అంటే ఇక్కడ నెట్ తోటి మన నెట్ అని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏమైంది, ఇక్కడ VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ అంటుంది, ఫినిష్ క్లిక్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకుని ఇక్కడ క్లోజ్ చేసుకున్నాం. ఇక్కడ VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు నెట్ కూడా వస్తుంది. ఇక్కడ మనకు ల్యాన్ కేబుల్ పెట్టేసినాం. ఇక్కడ మనకు సింబల్ ఇక్కడ షో చేస్తాం. ఇక్కడ మనకు సింబల్ అని షో చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ క్రోమ్ ఆల్రెడీ ప్రతి ఒక్కటి డౌన్లోడ్ చేస్తున్నాయి. ఇక్కడ క్రోమ్ని క్లిక్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటుందంటే ఇన్స్టాల్ ఎనీ డెస్క్ ఆన్ దిస్ డివైస్, క్లిక్ చేసుకున్నాం, యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఇక్కడ మనకు ఎనీ డెస్క్ కానీ మనకు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎనీ డెస్క్ ఇన్స్టాలేషన్ అయిపోయి డైరెక్ట్గా మనం ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 minute టైం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది మనకు డౌన్లోడ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని లోపల ఫోటోషాప్ కావాలి. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇక్కడ ఎడోబ్ ఫోటోషాప్ దగ్గరికి వెళ్తున్నాం, రైట్ క్లిక్ చేసుకున్నాం, ఓపెన్ విత్ లోకి వెళ్తున్నాం, విండార్ క్లిక్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఓపెన్ విత్ విండార్, తర్వాత ఇక్కడ విండార్ డబల్ క్లిక్ చేసుకున్నాం, ఎడోబ్ ఫోటోషాప్ డబల్ క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు దీని లోపల కావాల్సి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ సీరియల్ నెంబర్ డబల్ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. దీని లోపల ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాం, కాపీ చేస్తున్నాం, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ సెటప్ EXE క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది. కొద్దిగా టైం తీసుకుంటాయి, టైం తీసుకున్న తర్వాత ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఓకే, ఇక్కడ మనకు ఎస్ అన్న ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటోషాప్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ కావాలి, డబల్ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ విండోర్ తోటి ఓపెన్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎడోబ్ రీడర్, తర్వాత ఇక్కడ లోడింగ్ అయిపోయిన తర్వాత ఎస్ అన్న ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఎస్ బటన్ ప్రెస్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం ఫోటోషాప్ ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ ఎడోబ్ రీడర్ ఉంది, ఎస్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బటన్ ఇక్కడ ప్రెస్ చేయాలి. డోంట్ సేవ్, స్కిప్, మోర్, గాట్ ఇట్. ఓకే, ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఫోటోషాప్ ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ యాక్సెప్ట్. ఇక్కడ సీరియల్ నెంబర్ ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ ఏదైతుందో అవి ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ చేసుకుంటే వెళ్ళిపోయినాం ఉంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఇన్స్టాల్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాం. ఒక ఎడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ ఆప్షన్ ఒకసారి క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఫినిష్, ఓకే, క్లోజ్. నెక్స్ట్ మనం ఫండమెంటల్గా ఏవైతే మన యాప్స్ యూజ్ చేస్తాం, సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం, దీంట్లో ఇన్స్టాలేషన్ అనేది చేసేస్తాం. దీంట్లో ఫైర్ ఫాక్స్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే విండోస్ అప్డేట్ చేయాలి. ఇక్కడ సర్చ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ విండోస్ అప్డేట్స్ ఇక్కడ టైప్ చేసుకున్నాం, విండోస్ లేదా చెక్ ఫర్ అప్డేట్స్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ విండోస్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఇలాంటి మనకు కంప్యూటర్ రిలేటెడ్ ఏమన్నా షార్ట్ కట్స్ కానీ ఏమైనా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ ప్రాబ్లం ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ MS కంప్యూటర్స్. ఓకే, థ్యాంక్ యూ.